మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మా సంఘం ఆధ్వర్యంలో పెళ్లిళ్లు కుదిర్చిన మధ్యవర్తులపై కస్టమర్ ఎరుకల శారదా గౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలి అని శారదా గౌడ్ నివాసం ఉంటున్న మార్వెల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన నిర్వహించారు. మధ్యవర్తులను కించపరిచే విధంగా దుర్భాషలాడిన శారదా గౌడ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అమ్మా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదాపై చర్యలు తీసుకోవాలని, అలాగే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మధ్యవర్తులము పెళ్లి మాత్రమే చేశాము, బ్రోకల్ దందా చేయలేదు. పెళ్లి మాత్రమే చేశాము, బ్రోకల్ దందా చేయలేదు. బ్రోకల్ అని ఎలా అంటారు? మేము ఖండిస్తున్నాము. మధ్యవర్తుల అందరికీ, రెండు రాష్ట్రాల మధ్యవర్తులకు క్షమాపణ చెప్పాలి. పెళ్లి చేసుకున్నాక ఎదవలంటారా? మిత్రులకు నమస్కారం అండి. నేను అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు గడ్డమీది హరినాథ్ గౌడ్. నేను గౌడబంధం మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్తో నడిపిస్తున్నాను హైదరాబాద్లో. మాకు ఒక రోజు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోను శారదా అని, ఎరకల శారదా గౌడ్, ఇక్కడ మేడిపల్లి, ఫోన్ చేసి నాకు భర్త లేడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఆమెకు ఉద్యోగం కూడా లేదు, ఇంటర్వ్యూలో ఉంది, ఇంకా ఆమెకి మంచి సంబంధం తెమ్మనంటే నేను వారికి ఒక 10 ప్రొఫైల్ పెట్టడం జరిగింది. 10 ప్రొఫైల్ పెడితే అందులో 2 అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఆ ప్రొఫైలు రిజెక్ట్ అయ్యాయి కొన్ని కారణాల వల్ల. మళ్ళీ ఇప్పుడు 3వ సంబంధము అబ్బాయిని మేము తీసుకొని రావడం జరిగింది. ఆ అబ్బాయితో సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ ఎస్విఎన్ గార్డెన్లో జరిగింది. ఎంగేజ్మెంట్ రోజు మాకు పారితోషికం అనేది ఇస్తారు. మేము అడిగిన పారితోషికం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మీకు తలకాయ ఉందా, మెదడు ఉందా అని అంటున్నది. ఈ విధంగా ఉందని మేము సంఘంకి కంప్లైంట్ ఇచ్చాము. అమ్మ సంఘంకి మేము కంప్లైంట్ అర్జునరావు గారికి ఇచ్చాము. వారికి ఇస్తే వారు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళు అసలు మాట్లాడకుండా, ఇంట్లోకి పిలవకుండా మమ్మల్ని బ్రోకర్లు, తెలివి ఉందా, చిల్లరగాళ్ళు, ఆడవాళ్ళని కూడా మీకు వీడియోస్ పంపుతా చూడండి. ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, మేము ఒక మాట అనలేము. మగవాళ్ళని మేము వెనకాల ఉన్నాము, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడలేదు. మా మెడలో ఐడెంటికాలు గుంజుకొని మరీ ఫోటోలు కొట్టుకుంటుంది. ఏదో మేము తీవ్రవాదులమ్మా? మేము పెళ్లి చేయడం తప్ప అండి? చెప్పండి. ఒక తండ్రి లేని అమ్మాయికి మేము మ్యారేజ్ సెట్ చేస్తే తప్ప? చెప్పండి. ఇది ఎక్కడ న్యాయం? మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఎంత గొప్పది సమాజంలో. మాకంటూ రాజ్యాంగంలో ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము అత్యుత్తమైన ఉండగలిగినటువంటి సంస్థ మ్యారేజ్ బ్యూరో సంస్థ. ఆ సంస్థని బ్రోకర్ అని శారదా గౌడ్, ఎరుకల శారదా గౌడ్ అనడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి. మాకు రావాల్సిన పారితోషిక ఇక్కడ బ్రోకర్ ఏదైతే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మీడియా ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చెప్పండి మిత్రులారా.